నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. హర్యానాలో జరిగే కరాటే పోటీలకు ఎంపికైన జేఎన్టీయూ విద్యార్థి తేజను అభినందించిన అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నంనేని బాబ్జీ. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పట్టణానికి పేరు తీసుకురావాలని సూచన. హౌస్ ఫర్ ఆల్ లబ్ధిదారులకు త్వరలో పత్రాలను అందిస్తామని తెలిపిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్. లబ్ధిదారులు తమకు సంబంధించిన సంబంధిత పత్రాలను అధికారులకు అందించాలని సూచన. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన CITAES సదస్సు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీనివాస్. జనవరి 1వ తేదీ హర్యానాలో జరిగే కరాటే పోటీలకు ఎంపికైన జేఎన్టీయూ విద్యార్థి తేజని అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నంనేని బాబ్జీ అభినందించారు. పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి గుడివాడ పట్టణానికి గుర్తింపును తీసుకురావాలని ఆయన కోరారు. కరాటేలో అత్యున్నత ప్రతిభను కనబరిచి గుడివాడకు గౌరవాన్ని తీసుకురావాలని ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య అన్నారు. స్థానిక భాస్కర్ థియేటర్లో కరాటే క్రీడాకారుడు కుంభతేజకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుండి హర్యానా రాష్ట్రంలో జరిగే కరాటే పోటీల కటా విభాగంలో జరిగే కరాటే పోటీలలో జేఎన్టీయూ యూనివర్సిటీ తరపున తేజ సెలెక్ట్ అవ్వడం జరిగిందన్నారు. తేజ గతంలోనే బ్యాంకాక్లో జరిగిన పోటీలలో దేశం తరపున పాల్గొని బంగారు పతకం సాధించడం జరిగిందన్నారు. 2019 జనవరిలో జరిగే కరాటే పోటీలలో విజయం సాధించి గుడివాడకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలడుగు ధర్మపాల్, కాళీప్రసాద్, పైడముక్కల వంశీ తదితరులు పాల్గొన్నారు. తేజ ఇక్కడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కరాటే మీద ఉన్న మక్కువతో తను కరాటే నేర్చుకోవడం, దీంట్లో ముందుకెళ్ళి అనేక మెడల్స్ కూడా తను సాధించడం. రీసెంట్గా బ్యాంకాక్లో జరిగినటువంటి ఒక గేమ్లో అతను గోల్డ్ మెడల్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఆ బ్యాంకాక్ వెళ్ళినప్పుడు నన్ను కలిసాడు. అతను వచ్చి నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, కరాటే మీద మక్కువతో నేను కరాటే నేర్చుకుంటున్నాను, కాంపిటీషన్కి వెళ్తున్నాను, ప్రోత్సహించి పంపడం కూడా జరిగింది. తర్వాత రీసెంట్గా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో రేపు హర్యానాలో జరగబోతుందో దానికి జేఎన్టీయూ తరఫున సెలెక్ట్ అవటం. జనవరి 1వ వారంలో హర్యానాలో జరిగేటువంటి ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో కరాటేలో ఇతను పాల్గొనడానికి యూనివర్సిటీ లెవెల్లో సెలెక్ట్ అవడం జరిగింది జేఎన్టీయూ తరఫున. సో దట్ రేపు జరగబోయే పోటీల్లో చక్కగా ఈ నెల రోజులు కూడా క్రమశిక్షణతో చక్కగా ప్రాక్టీస్ చేసి రేపు జరగబోయే దాంట్లో మంచి మెడల్ సంపాదించాలని గుడివాడకి, తన యూనివర్సిటీకి, అన్నిటికీ కూడా తన కాలేజీకి అంతటి కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, తన తల్లిదండ్రులకి తనకి కూడా అందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ గుడివాడ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ తన ఛాంబర్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హౌస్ ఫర్ ఆల్ మొదటి విడత లబ్ధిదారులకు త్వరలో సంబంధిత పత్రాలను అందజేస్తామని ఆయన తెలిపారు. హౌసింగ్ ఫర్ ఆల్లో మొదటి విడత 3,312 మంది లబ్ధిదారులకు ఇళ్ల ప్లాట్ల కేటాయింపు పత్రాలను అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌసింగ్ ఫర్ ఆల్లో మొదటి విడత లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామ పరిధిలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ నగర్ ఇళ్ల సముదాయాల వద్ద ఈ నెల 4వ తేదీన కేటాయింపు పత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మొదటి విడతలోని లబ్ధిదారుల్లో ఒక్కొక్క బ్యాంకుకు 144 మంది లబ్ధిదారులను కేటాయించడం జరిగిందని 9 రకాల పత్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ తరపున ఫ్లాట్ వాల్యుయేషన్ పత్రం, ప్లాన్ కాపీలను అందజేయడం జరుగుతుందన్నారు. రెండో విడతలోని 5,900 మంది లబ్ధిదారులకు త్వరలో ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మెప్మా పీడీ వెంకటనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు మంగళవారం నాడు 4వ తారీఖున మంగళవారం మల్లాయిపాలెం ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ కడుతున్నారో అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి 33-12 మంది లబ్ధిదారులందరినీ అక్కడ చేర్చి వాళ్ళందరికీ కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగిలిన 5,600 మందికి కూడా ఒక అరగంట వ్యవధిలో దాళ్ళను కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి కూడా అక్కడ 8,912 హౌసెస్కు అలాట్మెంట్ ఇచ్చేసి పీడీ గారి ఆధ్వర్యంలో, తర్వాత బ్యాంక్ లైసెన్సింగ్ ఆఫీసర్ ఆనందరావు గారి ఆధ్వర్యంలో
మెప్మా సీఎంఎం గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఈ అలాట్మెంట్ చేసిన లెటర్స్ అన్నింటిని కూడా బ్యాంకుకి ఒక్కొక్క బ్యాంకుకి ఫస్ట్ ఫేజ్లో 3,312కి ఒక్కొక్క బ్యాంకుకి 17 బ్యాంకులండి 17 బ్రాంచెస్కి గాను ఒక్కొక్కటి 144 మందిని ఒక్కొక్క బ్యాంకుకి లోన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఆ రోజు నుంచి కంటిన్యూగా ఇచ్చేసి ఒక వారం 10 రోజుల్లో లోన్స్ కూడా మొత్తం కంప్లీట్ చేసే విధంగా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. 4వ తారీఖున మన మల్లాయపాలెం గ్రామంలో కంపల్సరీగా మనం ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. 4వ తారీఖున అక్కడ మనకి ఎవరైతే ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ అక్కడికి హాజరవ్వాలి. మన కౌన్సిల్ సభ్యులు, కౌన్సిల్ చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ లిస్టులు వాళ్ళకి అందచేయడం జరుగుతుంది. ఈరోజు చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అలాగే ఆర్పీస్ని సాధికార మిత్రులని ఆర్పీలకు కూడా ఎవరెవరు ఎక్కడెక్కడికి తీసుకురావాలనేది వాళ్ళకు కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. బ్యాంకర్స్ అందరం కూడా తెలిసి బ్యాంకర్స్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది 9 రకాల ప్రింట్ అయ్యా 9 రకాల డాక్యుమెంట్స్ కావాలి. ఆ 9 రకాల డాక్యుమెంట్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకునే విధంగా ప్లాన్ చేసాం. ల్యాండ్ మ్యూటేషన్ సర్టిఫికేట్ అయిపోయిందండి. లీగల్ ఒపీనియన్ అయిపోయింది. తర్వాత స్టాంప్ రిజిస్ట్రేషన్, సేల్ డ్యూటీ, ట్యాక్స్ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. బెనిఫిషరీ దగ్గర నుంచి 2 ఫోటోలు, ఒక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ అలాగే 2 ఫొటోస్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అలాగే టిడ్కో వారి దగ్గర నుంచి బ్లాక్ వైజ్ ఇంజనీరింగ్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ కూడా రెడీ అయ్యింది. అలాగే వీటన్నిటితో పాటుగా ప్లాన్ ఆల్రెడీ అప్రూవల్ ఇవన్నీ ఇస్తే బ్యాంకర్స్తో డిస్కస్ చేసిన ఈ 9 రకాల డాక్యుమెంట్స్ కనుక వాళ్ళకి అందజేసినట్టయితే వీటితో పాటు ట్రైపార్ట్ అగ్రిమెంట్ కాగితం, ట్రైపార్ట్ అగ్రిమెంట్ కమిషనర్ గారు, బెనిఫిషరీ, బ్యాంకర్తో ఒక ట్రైపార్ట్ అగ్రిమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా 4వ తారీఖున మొత్తం చేయడం జరుగుతుంది. అలాగే మన పీడీ గారు ఆ బ్యాంక్ లోన్స్కి లైసెన్స్ చేయడానికి మరియు నైట్ షెల్టర్ ఒకటాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అర్బన్ హౌసింగ్ మీద మన కమిషనర్ గారు చెప్పినట్లు ఆల్రెడీ 3,312 ఈ బెనిఫిషరీస్ వాళ్ళందరూ కూడా డేటా ఆన్లైన్లో ఫీడ్ చేయడం జరిగింది. లాటరీ పద్ధతిలో ఎవరికి ఏ ప్లాటు, ఎవరికి ఏ బ్లాక్, ఎన్ఐసి సాఫ్ట్వేర్ ద్వారా ట్రాన్స్పరెంట్గా ఈ ప్లాట్స్ కానీ తర్వాత బ్లాక్ కానీ కేటాయించడం జరుగుతుంది. దాంట్లో వికలాంగులకి తర్వాత ఏజ్ని బట్టి ప్రయారిటైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది వచ్చిన తర్వాత బ్యాంక్ లింకేజీ మొబిలైజ్ చేయడం మా మెప్మా బాధ్యత. సో ఇక్కడ మేమైతే ఆల్రెడీ బెనిఫిషరీస్ని అందరినీ కూడా ఎవరైతే డీడీలు కట్టారో వాళ్ళందరికీ కూడా వర్క్ సైట్ దగ్గరికి 3 సార్లుగా తీసుకొని పోయి వాళ్ళకి అందరికీ చూపించడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ అక్కడ పని జరిగే తీరును కానీ ఆ మోడల్ ప్లాట్ అవన్నీ కూడా చూపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరీ మచ్ సాటిస్ఫైడ్. మన సొంత ఇండ్లు అయితే ఏ క్వాలిటీ కట్టారో ఆ క్వాలిటీతో గవర్నమెంట్ కట్టించడం జరుగుతుంది. దానికంటే ఇంకా మంచి క్వాలిటీతో కట్టించడం జరుగుతుంది. అందరూ కూడా సాటిస్ఫైడ్. మాకు కమిషనర్ గారు 4వ తారీఖున అలాట్మెంట్ లెటర్స్ ఇచ్చిన వెంటనే మేము బ్యాంక్ లింకేజీ మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అదే రోజు మనం ట్రైపార్ట్ అగ్రిమెంట్ చేయిస్తాం. ఓకే, ట్రైపార్ట్ అగ్రిమెంట్ అయిపోయిన వెంటనే మేము బ్యాంక్ లింకేజ్ కూడా మొబిలైజ్ చేయడం, డాక్యుమెంటేషన్ మా ఆర్పీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిఓలు సిఎంఎం ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. లీగల్ ఒపీనియన్ ఆల్రెడీ వచ్చింది. కమిషనర్ గారు చెప్పినట్లు మ్యూటేషన్ కూడా అయిపోయింది ల్యాండ్కి. మాకు ఈ విషయం మీద ఎవ్రీ వీక్ సీఎం గారు రివ్యూ చేస్తున్నారు. ప్రతి వీక్ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేస్తున్నాడు. సో మేము నెక్స్ట్ వీక్ అంతా కూడా ఈ డాక్యుమెంటేషన్ కానీ లోన్ గ్రౌండింగ్ కానీ కంప్లీట్ చేసి బెనిఫిషరీస్ అందరికి కూడా లోన్ అవైలబిలిటీ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం. సో మా స్టాఫ్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం దానికోసం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల నందు 2 రోజులు జరిగే సిఐటిఏ-ఈఎస్ సదస్సులు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల నందు త్రిబుల్ మరియు ఈసీఈ విభాగాల ఆధ్వర్యంలో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ ఇంజనీరింగ్ సిస్టమ్ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ సదస్సులు అతిరథ మహారథుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అధ్యాపకులలో, పరిశోధకులలో ఉన్న మేధోశక్తిని బయటపెట్టేందుకు ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
టెక్నాలజీలో వస్తున్న మార్పులు తెలుసుకునేందుకు కూడా ఈ సదస్సులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. I have a keynote speech to give later, so I will not spend too much time talking about technical knowledge or contribution. Rather, I'd like to focus on the delegates and the students and the staff of this great college. I feel like an honored guest who has been invited to come to a very private and very cordial family gathering. And it warms my heart to see so many people who are committed in the pursuit of knowledge and the advancement of knowledge here. So I look forward to hearing good disclosure of new techniques and discoveries. I will cheer you on from the sidelines as you move towards in your own pursuit of knowledge. Thank you very much. Indeed, I'm happy to associate with this institution. Earlier also have come several times in different capacities. As a examiner and as a person who has delivered lecture, and Professor Kamarazu has conducted one workshop. During that time, I think I have delivered a lecture in the area of image processing. And even when I visited this particular organization, this is under construction. Now it has come to a very good shape. And during that time, Dr. Ravindra Babu has taken me to various rooms and various places and has shown me the Goodwiller Engineering College and also including the library. And many people used to say the Goodwiller Engineering College library is a very good library. And that is where I felt so happy. And I'll say one word, for any organization, the library, laboratory and the teaching faculty, they are very, very important. And indeed, you have got an excellent library and very good laboratory and very good faculty. Thereby the students of Goodwiller Engineering College, they can feel so happy you have got all the amenities which are required to be here as a student. And when Indian Institute of Technology Kharagpur was started, before that Kharagpur was a remote place. Except railways, it is not known for anything before IIT was started. But now Kharagpur is known globally because of the presence of IIT. I am sure that Goodwill Nehru Engineering College will glorify the place of Goodwill Nehru in similar manner. And it has got all facilities, and definitely I am sure with the commitment of the management, and it will bring to such a state that the place of Goodwill Nehru will be known to the public and globally in a glorified manner. That is what I wish, and it is in the way to progress. So based on those old classical things, I am trying to cope up with the modern fuzzy logic and modern intelligent control, and I am teaching something. But one thing I have realized in my life is that compromise or optimization is the best tool to survive. That compromise or optimization we have to do. We are doing unknowingly in everyday's life. Even father, mothers are doing for children. Children are, when grown up, doing for the class struggle, for getting a job. Optimization every time we are doing unknowingly or knowingly. So that optimization is also a tool here I am also doing in my career. Basic old things, classical concepts of like Lentz's law or Ohm's law, like the fluid mechanics law, Newton's force dynamics, all these things I am maintaining along with the Python programming, along with the image processing, along with the how to look through a software technology, all this. So somewhere we have to sit between this. Because the whole old thing I cannot be dependent, because then your modern thing you have to leave, you have to give up. So that is not possible. And again, without the basic, if I go for only the computers, it will be only a very, very low level work, very superficial work. Only computation without knowing the basic hardcore mathematics and physical conception and correlation of the physical facts with the mathematics. That is the main thing. And the management then, not the management, the college has sanctioned 10 lakhs for that. And since then it is the first time this is being organized. Somehow that could not be organized then. And it has been being proposed many a time since then, and it's the first time it's taking place. Well, we are very happy, and I congratulate the principal, then the departments of EEE and ECE for conducting this, organizing this conference. We are indeed very happy
I mean, you are organizing this. And I think henceforth, we hope this will be a regular event with a specified periodicity, say once in 2 years or 3 years, as per the possibilities here. So once again, I say we are indeed very happy this moment, and we being non-technical people, I did not venture to say anything to you on technical aspects, to advise anything. So I wish this conference all success, and I hope sincerely this is going to be the stepping stone for taking this college onto the international stage. Sheshadri Rao, they have started the society along with his well-wishers in the year 1981. During the same year, they have started the Polytechnic, and I can proudly say that even in the combined state, it was rated as the top institute. In the year 1988, high school was established, and in the year 1998, Godlawala Engineering College, with a initial intake of 180, now it is rose to 1380, put together almost all 5,400 students in the premises. In the year 2010, Valbrine Venkatadri Institute of Pharmaceutical Sciences was established. So I am proudly say that nearly 10,000 students are studying in the great visionary society named as Sheshadri Rao Knowledge Village. Please, technology is an integral part of our life. Technology played a key role in today's history, starting from the adoption of tools from hunting fire to the invention of wheel. The greatest invention was happened 300 years ago, the invention of a wheel. Now the industrial revolutions are taking place. If you take industrial revolution 1.0, mechanization, steam power played a key role. If you take industrial revolution 2.0, mass production, assembly line, electrical energy are the main scenario. డిసెంబర్ 2వ తేదీ జరుగు వెలమ సంఘ కార్తీక వన సంహారాధనను గుడివాడ పరిసర ప్రాంతాల సంఘాలు జయప్రదం చేయాలని సంఘం ఉపాధ్యక్షులు సబ్బాని రంగారావు కోరారు. డిసెంబర్ 2వ తేదీ జరిగే వెలమ సంఘం కార్తీక వన సంహారాధనకు పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన సంఘీయులు తప్పక పాల్గొనాలని వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు సబ్బాని రంగారావు, మారడాని వెంకటేశ్వరరావులు తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్డులోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ స్థానిక కేటీఆర్ మహిళా కళాశాల ఆడిటోరియంలో వన సంహారాధనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం అన్న సంహారాధన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక నీలమహల్ రోడ్డులోని అల్లంబడి సమీపంలో కింజరపు ఎర్రంనాయుడు, తాండ్ర పాపారాయుడు విగ్రహాల వద్ద నుండి యువత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘీయులు కుటుంబ సమేతంగా రావాలని సబ్బాని, మారడానీలు కోరారు. ఈ సమావేశంలో వెలమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపు 2/12/2018 తేదీన మనం వెలమ సంఘీయులందరూ వన సమారాధన చేసి సంకల్పించాము. అది కేటీఆర్ కాలేజీలో ఉదయం నుంచి ఆ కార్యక్రమాలు మొదలవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మన కార్యక్రమాలు అల్పాహారంతో మొదలవుతాయి. ఆ తర్వాత మన అక్కడి నుంచి మన స్వర్గీయ ఎర్రనాయుడు గారికి, అలాగే తాండ్రపాపారాయుడు గారి విగ్రహాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి ఊరేగింపుగా మనం మళ్ళీ కేటీఆర్ కాలేజీకి వస్తాము. అక్కడి నుంచి విందు భోజనాలు మొదలవుతాయి. ఆ తర్వాత మన ఆహ్వానించిన అతిథులందరూ వస్తారు. అదంతా మన ఆత్మీయ కలయిక ఉంటుంది. మనం ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయంగా కొనసాగిస్తున్న మన ఈ వెలమ వన సమారాధన, కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని ఈసారి కూడా మనందరం ఘనంగా నిర్వహించుకుందాం. అలాగే మన ఆడపడుచులకి, మన పిల్లలకు కూడా ఆటపాటలు నిర్వహించి వారికి తగిన బహుమతులు ఇవ్వబడతాయి. అలాగే మీ అందరూ కూడా వెలమ సంఘీయులందరూ కూడా దీనికి వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. వెలమ సంఘీయులందరికీ ఆత్మీయ ఆహ్వానం.
ఇది 2/12/2018 సంవత్సరం ఆదివారం నాడు కేటీఆర్ కాలేజీలో వెలమ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మేము మా సంఘం తరపున ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా గొప్పగా చేయాలనే ఆలోచనతో అనేకమైన కార్యక్రమాలు, అతిథులను పిలవటం, ఉదయం 7 గంటల దగ్గర నుంచి అక్కడ కార్యక్రమాలు మొదలవుతాయి. ముందుగా స్వర్గయ్య అక్కడ అల్పాహార విందు అయిపోయిన తర్వాత యువతంతా స్వర్గయ్య ఎర్రనాయుడు, తాండ్ర బాబాగారి దగ్గరికి వచ్చి పూజలు చేసి వారి ఆశీస్సులు తీసుకొని పట్టణంలో ఊరేగింపుగా ర్యాలీగా వచ్చి కేటీఆర్ కాలేజ్ చేరుకొని అక్కడ జరుగు సమావేశానికి అతిథులు వచ్చిన తర్వాత వారి ఆశీస్సులు తీసుకొని అక్కడ తర్వాత భోజనాలు చేసి తర్వాత ఆటల పోటీలు, ఆడవాళ్ళకు కూడా ఆటల పోటీలు ఉంటాయి. ఆ పోటీలో గెలిచిన వారికి బహుమతులు ఉంటాయి. అవన్నీ తీసుకొని ఈ కార్యక్రమాన్ని వెలమ సోదరులందరూ సోదరిమణులు జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నారు. గుడివాడ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ నెల 2వ తేదీ గుడివాడ కేటీఆర్ కాలేజీ కళ్యాణ మండపం నందు ఈ వెలమ మనవ సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గుడివాడలో ఉన్న వెలమ సంఘీయులందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క మా వన మహోత్సవ కార్యక్రమం నందు బాలబాలికలకు, మహిళలకు ఆట పోటీలు నిర్వహించి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన సంఘ పెద్దల్ని సత్కరించుకోవటం, పరిచయాలు చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. మాదిగ ఉద్యోగుల కుటుంబాల ఐక్యత కొరకు డిసెంబర్ 8వ తేదీ జరుగు ఉత్సవ మిలాప్ను జయప్రదం చేయాలని కౌన్సిలర్లు పసలాది యేసుబాబు, పెనుమూడి రమేష్లు కోరారు. మాదిగ ఉద్యోగుల బంధువుల కుటుంబాల ఐక్యత కోరుతూ ఈ నెల 8వ తేదీన ఉత్సవ మిలాప్ 2018ను నిర్వహిస్తున్నామని మున్సిపల్ కౌన్సిలర్లు పసలాది యేసుబాబు, పెనుమూడి రమేష్లు తెలిపారు. స్థానిక గుడ్మెన్పేట సమీపంలోని బాబు జగన్జీవన్ రావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాదిగల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆకాంక్షతో మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. స్థానిక ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 8వ తేదీ ఉదయం 10:45 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ పరిచయాలు, విద్యా, వివాహ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. మాదిగ సోదరులు తమ కుటుంబాలతో సహా మిలాప్కు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఉద్యోగులు బంధువుల యొక్క ఐక్య క్రిస్మస్ ప్రతి సంవత్సరం డిసెంబరు 8వ తారీఖుని ఈ సంవత్సరం జరగటం జరుగుతుంది. ఇది 8 సంవత్సరాల నుండి మేము కంటిన్యూగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాం. దీనికి అధికారులు అలాగే నాయకులు మరి మా యొక్క మాదిగ బిడ్డలైనటువంటి వారిని బలపరచడానికి, ఐక్యపరచడానికి ఈ కార్యక్రమాన్ని 8 సంవత్సరాలుగా మేము జరిగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 8వ తారీఖున ఎస్పీఎస్ గ్రౌండ్లో పెద్ద మరి సంఖ్యలో చేరి మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి నాయకులు, మరి అధికారులు, ఐఏఎస్లు, అలాగే మాదిగ బిడ్డల యొక్క మంత్రులు మరి వేలాదిగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఈ వాల్ పోస్టర్ని పాంప్లెట్ని మేము రిలీజ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడ చేరి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మరి కృతనిశ్చయంతో ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా గుడివాడ సరౌండింగ్లో ఉన్నటువంటి మాదిగ ఉద్యోగులు, అలాగే రక్త సంబంధులు, బంధువులు మరి డిసెంబర్ 8వ తారీఖున జరిగేటువంటి ఎస్పీఎస్ గ్రౌండ్లో జరిగేటువంటి కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి వారిని మరి కమిటీ తరపున మేము ఆహ్వానిస్తున్నాం. తప్పక వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. మాదిగ ఉద్యోగులు మరియు బంధువులు అంతా కలిసి సెమీ క్రిస్మస్ జరుపుకోవడం గత 7 సంవత్సరాలుగా పెద్దలు చేస్తూ ఉన్నారు. మరి 8వ తారీఖున జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మాదిగ సోదరులందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 10 సంవత్సరం క్రిస్మస్ సెమీ క్రిస్మస్ వేడుకగా క్రిస్మస్ ఐక్య వేదికగా మరి ఉద్యోగస్తులు, మరి పొలిటికల్ లీడర్సు,
మరి మాదిగ సోదరులు అందరూ కలిసి గత 8 సంవత్సరాల మట్టి సెమీ క్రిస్మస్ జరుపుకోవడం విజయవంతంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఎమ్మెల్యేలు, మరి మంత్రులు, మరి సర్పంచ్లు, ఎమ్మెల్సీలు, మరి కౌన్సిలర్లు మరి అందరూ పాల్గొని మరి క్రిస్టియన్స్ వాళ్ళు మరి మళ్ళీ పాస్టర్స్ ఐక్య మాదిగ సోదరులు అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు పాస్టర్స్ రిలీజ్ చేస్తున్నాము, విజయవంతం చేయాలని కోరడం అయింది. మాదిగలు అందరూ కలిసి ఐక్యతగా మాదిగ ఉత్సవ మిలాఫ్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ఉన్నారు కనుక మన మాదిగ సోదరులందరూ అన్నలు, అక్కలు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ ఐక్యత వేదిక అంటే మనము కూడా ఒకటి అనే ఒక దానికోసం ఒక ముఖ్యమైన సందేశాలు అందించి ప్రతివారు సంతోషం, ఆనందంగా ఉండాలని కోర్చు సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ మీడియా సమావేశం నిర్వహించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు జరిగే కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగిందని ఆయన తెలిపారు. కొన్ని అనివార్య కారణాల రీత్యా మున్సిపల్ అత్యవసర సమావేశం వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ యలవత్తి శ్రీనివాసరావు కౌన్సిలర్ల విన్నపం మేరకు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి సమావేశం 4 లేదా 5 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ శామ్యూల్ పేర్కొన్నారు. ఈరోజు 30వ తారీఖున ఉదయం 11 గంటలకి మున్సిపల్ అర్జెంట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 10 గంటలకి మన చైర్పర్సన్ గారు మరియు కౌన్సిలర్స్ అందరూ కూడా హాజరయ్యి ఈరోజు ఎజెండా డిస్కషన్ లేదని మున్సిపల్ సమావేశం మరి ఒకసారి పెట్టుకుంటామని వాయిదా వేయడం జరిగింది. వాయిదా మరి ఆయన రీజన్ అనేది ఆయన అందుబాటులో ఉంటారేనో మరి వాయిదా రీజన్ ఆయనే వారే చెప్పాలి. అంటే కౌన్సిల్కే ఆయనకే చైర్పర్సన్ గారికే పవర్స్ ఉంటాయి కాబట్టి ఆ చైర్పర్సన్ గారు మున్సిపల్ కౌన్సిల్కి వచ్చేసి ఈరోజు అనివార్య కారణాల వల్ల అర్జెంట్ మీటింగ్ని వాయిదా వేయడం జరిగిందని చెప్పి ఉన్నారు. తర్వాత ఒక 4-5 రోజుల్లో మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేస్తారని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హర్యానాలో జరిగే కరాటీ పోటీలకు ఎంపికైన జేఎన్టీయూ విద్యార్థి తేజను అభినందించిన అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నంనేని బాబ్జీ. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పట్టణానికి పేరు తీసుకురావాలని సూచన. హౌస్ ఫర్ ఆల్ లబ్ధిదారులకు త్వరలో పత్రాలను అందిస్తామని తెలిపిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్. లబ్ధిదారులు తమకు సంబంధించిన సంబంధిత పత్రాలను అధికారులకు అందించాలని సూచన. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన CITAES సదస్సు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.